అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విఎం థామస్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం 8 గంటలకి చిరసముద్రం బీసీ కాలనీ దగ్గర ఒక డెడ్లీ యాక్సిడెంట్ జరిగింది. ఇది భానోదయ స్కూల్ బస్సులో సుమారుగా 40 మంది పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఉన్నారు. ఈ స్కూల్ బస్సు పల్లిపట్టు నుంచి పిల్లలంతా ఎక్కించుకుంటూ క్షీరసముద్రంలో కూడా కొంతమందిని ఎక్కించుకోవడానికి ఆ బస్సు క్షీరసముద్రం బీసీ కాలనీ దగ్గర కొద్దిసేపు ఆగింది. ఆగి ఉన్న బస్సులో సుమారుగా 40 మంది పిల్లలు ఉన్నారు. వెనకాల నుంచి పల్లిపట్టు నుంచి ఒక కంటైనర్ లారీ టువర్డ్స్ చిత్తూరుకు వెళ్తూ ఉంది. ఈ స్కూల్ బస్సు, భానోదయ స్కూల్ బస్సు ఆగి ఉన్న బస్సుని వెనకాల నుంచి కంటైనర్ లారీ అదుపు తప్పి నేరుగా కూడా స్కూల్ బస్సుని ఢీకొట్టడం జరిగింది. ఇందులో 40 మంది పిల్లలు ఉన్నారు. 15 మందికి స్వల్ప గాయాలు, ముగ్గురికైతే కొద్దిగా కాళ్ళు ఫ్రాక్చర్స్ ఉంది. ఒక అబ్బాయికి పళ్ళు దగ్గర కొద్ది ఫ్రాక్చర్స్, కొద్దిగా పళ్ళంతా కూడా రాలిపోయాయి. ఈ సంఘటన నిజంగానే నన్ను చాలా కలిసివేసింది, చాలా బాధగా ఉంది. ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారికి మాట్లాడాను. కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. పిల్లలందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ మన ప్రభుత్వం ఖచ్చితంగా పిల్లలందరికీ మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాల మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా లారీ డ్రైవర్ని కూడా పోలీస్ యంత్రాంగానికి చెప్పి ఇమ్మీడియట్గా ఆ లారీ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్లో ఉన్నాడు. ఈ ముగ్గురు పిల్లలు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా తరలించడం జరిగింది. అక్కడ ప్రైమరీ అన్ని ఇన్వెస్టిగేషన్ అంతా చేసి వాళ్ళకి ప్రాథమిక చికిత్సలన్నీ కూడా చేసి అక్కడి నుంచి సిఎంసి చిల్లాపల్లికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ మెరుగైన ట్రీట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మేము అక్కడి నుంచి సిఎంసి రాణిపేటకి షిఫ్ట్ చేస్తున్నాము. ముగ్గురు పిల్లలకి ఫ్రాక్చర్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిఎంసి రాణిపేటకి షిఫ్ట్ చేశాము. ఖచ్చితంగా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రీట్మెంట్కి ఏం ఖర్చు వస్తుందో ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మేము అందరూ కూడా ఫాలోఅప్లో ఉన్నాము. కలెక్టర్ దగ్గర మాట్లాడాము, అదేవిధంగా సిఎంసి యాజమాన్యంతో మాట్లాడున్నాము, అదేవిధంగా స్కూల్ యాజమాన్యంతో కూడా మాట్లాడున్నాము. పిల్లలందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సీరియస్గా చెప్పడం జరిగింది. సో పిల్లలకి ఏ ఖర్చు వచ్చినా కూడా దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. సో కాబట్టి దేనికి భయపడొద్దు, మేమంతా ఉన్నాము. ఏదైనా ఎంత ఖర్చు అయినా కూడా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.